సాధారణంగా అకాడమిక్ ఇయర్ ముగుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కామన్గా యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టి ఇంటికి పంపించడం మన అందరికీ చూసింది. కానీ మహబూబాబాద్ జిల్లా కొరివి మండలంలో బల్పాల గ్రామంలో ఎంపీపీఎస్ బల్పాల ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ ఇటు విద్యార్థులకు వినూత్నంగా తమ పాఠశాలలో ఉన్న అన్ని సౌకర్యాలు బాగున్నాయి, విద్య కూడా ఎంతో బాగుందని ఇక్కడ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు లెటర్ రాసి తమ పాఠశాల బలోపేతానికి ఇటు విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్గా విద్యార్థుల యొక్క పనితీరు మారింది. అయితే గ్రామంలో చాలామంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, కాకపోతే ఇక్కడ మాకు ఒక పైసా ఖర్చు లేదు, మా గ్రామం నుండి అందరూ కూడా మా పాఠశాలకు రండి అని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పోస్ట్ కార్డు ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల బలపాల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్లో ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, ఎంతో పచ్చని వాతావరణం, చుట్టూ చెట్లతో కూడిన వాతావరణం ఉంది. ఇక్కడ పిల్లలు సంబంధించి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ఇటు గోడల మీద కూడా సంబంధించి మన అన్ని చిత్రపటాలు ఉన్నాయి, ఎంతో అట్రాక్షన్గా కూడా ఈ పాఠశాల ఉంది. అయితే సాధారణంగా పాఠశాల ఎండింగ్ టైంలో మన ఎగ్జామ్స్ పెట్టి ఇంటికి పంపించడం చూసాం, కానీ ఇక్కడ బలపాలకు సంబంధించిన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రం ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా పాఠశాలకు రండి, ఇక్కడ మా పాఠశాల ఎంతో బాగుంది, ఒక పైసా కూడా ఖర్చు లేదు, ఇక్కడ ఎంతో మినరల్ వాటర్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ కూడా విద్యార్థులు సొంతంగా వాళ్ళ పేరెంట్స్కు తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు ద్వారా రాసి ఉత్తరాలు పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు మాకు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవడానికి కూడా అక్కడ ఉదయరకమైనటువంటి సంఘటన అంశాలను కూడా పోస్ట్ కార్డులో రాయడం మొత్తం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటు కేవలం మాకు పాఠశాలలో పాఠాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చెప్తున్నారు, క్విజ్ లాంటివి, దీంతోపాటు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఎంతో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. మా పాఠశాల ఎంతో బాగుంది, మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవద్దు, మా పాఠశాలకు రండి, ఎంతో బాగుందని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, సంబంధించి పోస్ట్ కార్డు ఒక విద్యార్థి రాశాడు, నిక్షిత్ అనే విద్యార్థి రాశాడు. ఇక్కడ ఆయన చూసుకున్నట్లయితే మా పాఠశాలలో పూజల నాన్నగారికి నేను బాగున్నాను, మాకు పాఠశాల ఎంతో బాగుంది, టీవీలు, జిరాక్స్ మిషన్, అందరికీ టీ షర్ట్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ గ్రామంలో చాలామంది మన ఇంటి పొరుగు వారికి చెప్పండి, అందరినీ కూడా మా పాఠశాలకు పంపండి అని కూడా ఎంతో అందరిని ఆకట్టుకునే విధంగా అతను పోస్ట్ కార్డు ద్వారా రాసి అందరికి చేశారు. ఇంకొక ముఖ్యమైన ఒక అంశం ఉంది, ఇక్కడ మీ ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు, నా హోంవర్క్ కూడా చూసేవారు లేరని కూడా ఈ నిక్షిత్ ఒక లెటర్ రాసి ఎంతో హృదయ విదారకమైన అంశాలను కూడా అతను ఆ లెటర్లో పోస్ట్ చేశాడు. అడిగి తెలుసుకుందాం ఎందుకు ఆలోచన వచ్చింది. ప్రస్తుతం మనం పాఠశాలలో ఉన్నాము, విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పు, నీ పేరు ఏం పేరు, ఎందుకు రాసినావు లెటర్ను? నా పేరు నిక్షిత్, నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ బలపాల. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. ఇరుగు పొరుగు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు మా స్కూల్కి రావాలని ఉత్తరం రాశాను. అందరికీ టీ షర్ట్స్, టై బెల్ట్, ఐడి కార్డు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. నువ్వు చెప్పు, నువ్వు కూడా మీ నాన్నకి లెటర్ రాసినావు, ఎవరు రాసినావు నువ్వు లెటర్, ఏమని రాసినావు? నా పేరు దినేష్ విపుల్, నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ బల్పాల. నేను అందరూ ఇరుగు పొరుగు వారు, ప్రైవేట్ బడి వాళ్ళు అందరూ మా స్కూల్కి రావాలని పోస్ట్ రాశాను. టీషర్ట్స్, టై, బెల్ట్, బ్యాగ్స్ ఇంకా అన్నీ ఉచితంగా దొరికాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చదువు చెప్తున్నారు, అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. నువ్వు కూడా లెటర్ రాసినావు, ఎవరికి రాసినావు లెటరు, ఏమని రాసినావు? నా పేరు దుర్గా శర్వాణి, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. మా స్కూల్లో పైసా ఖర్చు లేకుండా చదువు చెప్తున్నారు, మా టీచర్లు అన్ని సబ్జెక్టులు చదువు బాగా చెప్తున్నారు. నువ్వు చెప్పు అమ్మాయి, నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు, ఏం పేరు నీ పేరు? నా పేరు వర్షిణి, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలంతా మా బడికి రావాలని ఉత్తరం రాశాను. మా పాఠశాలలో గోడలపై రంగురంగుల చిత్రాలున్నాయి. మినీ వాటర్ ప్లాంట్, టీవీలు, ఐడి కార్డ్, టై, బెల్ట్ ఉచితంగా, అన్ని సౌకర్యాలు ఉచితంగా ఇస్తున్నారు. సెల్ ఫోన్ మా నాన్నగారు ఇంటికి వెళ్ళేసరికి అందరూ సెల్ ఫోన్లతో ఉంటున్నారు. అంతకుముందు నా హోంవర్క్స్ అన్నీ చూసేవారు, ఇప్పుడు సెల్ ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. మొత్తానికి ఏదైతే
ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 ముగిస్తుందో 25-26 అకాడమిక్ ఇయర్లో పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న నేపథ్యంలో అందరూ కూడా మా పాఠశాలకు రండి అంటూ ఇటు సంబంధించి 4వ తరగతి 5వ తరగతి విద్యార్థులు సొంతంగా స్వయహస్తాలతో పోస్ట్ కార్డులు ఇంగ్లాండ్ లెటర్ రాసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే గతంలో సెల్ ఫోన్ ప్రపంచం కంటే ముందు మా హోంవర్క్ చూసేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరు సెల్ ఫోన్లో బిజీగా ఉంటున్నారు, మా హోంవర్క్ కూడా చూడడం లేదని చిన్నారులు తమ మాటలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఎంపీపీఎస్ బలపాల ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు రాస్తున్న లెటర్ జిల్లా అందరినీ కూడా ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ప్రాథమిక విద్యకు కూడా ఎంతో పెద్దపీట వేస్తుంది. గత సర్కార్ హయాంలో ఎన్నో వందలాది పాఠశాలలు, ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన జిల్లాలో ఎన్నో వందలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రాథమిక పాఠశాల అన్ని విద్యకు మూలమైన ఉద్దేశంతో రేవంత్ సర్కార్ అన్ని మూతపడిన పాఠశాలన్నీ కూడా తెరిపించి విద్యకు కూడా పెద్దపీట వేస్తున్న నేపథ్యం దీన్ని చూస్తే అర్థం పడుతుంది. ప్రత్యేకించి పిల్లలే స్వయంగా ఇక్కడ పిల్లలే మా స్కూల్ బాగుందని లెటర్ రాయడం చూస్తే ప్రభుత్వం పాఠశాలకు ఏ విధంగా సహకరిస్తుందో అర్థం చేసుకో. దీనికి సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్ మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎట్లా ఉంది పిల్లలు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం ఎలా చూస్తారు మీరు దీన్ని? ప్రభుత్వ బడుల బలోపేతం కోసము ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఊరు చాలా పెద్ద విలేజ్. ఇక్కడ నుండి దాదాపు ఒక 1 to 5th వాళ్ళు ఒక 50 మంది పిల్లలు బయటికి వెళ్ళడము బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో ప్రయత్నాలతోని ఎన్నో టెస్టులతోని ఇక్కడికి గవర్నమెంట్ టీచర్లుగా డిఎస్సి ద్వారా అన్ని పరీక్షల పోటీ ప్రపంచంతో నెట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూస్తే చదువు చెప్పుదామనేసరికి క్లాస్ రూమ్లలో పిల్లలు లేకపోవడం, మేము 4గురికైనా 40 మందికైనా అదే చదువు చెప్తాం కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కదలిక రావాలని పిల్లలతో పేరెంట్స్కి అంటే ఇక్కడ వాళ్ళు పొందేటువంటి సౌకర్యాలన్నీ కూడా పేరెంట్స్కి తెలియడంతో పాటు వాళ్ళకు తెలియడమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలకు పోయే పిల్లల్ని కూడా ఎందుకు మీరు అక్కడికి చేరుస్తున్నారు, మా పాఠశాలకి రండి, ఇక్కడ పైసా ఖర్చు లేదు, మా పిల్లలు కూడా చదువుతున్నారు కదా, ఇక్కడికి తేడా గమనించండి మీరు అని ఈ పద్ధతి ద్వారా మనకు ఉత్తరాల ఉద్యమాలు గతంలో ఎన్నో జరిగాయి. ఉద్యమాలతో మనం సాధించినటువంటి గత చరిత్రలో మనం ఎన్నో చూసాము, ఎన్నో సందర్భాలను చూసాము. మనం ఉదాహరణకు చెప్పుకుంటే నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి లెటర్ రాస్తూ ఈ విధంగా అంటే బయట ఉన్నటువంటి ప్రపంచానికి తాను ఎట్లా మసలుకోవాలనే విధంగా ఆ రోజులలో ఉత్తరాలు ఆ విధంగా ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కనుమరుగైపోతున్నటువంటి ఉత్తరాలు, వాటి విలువ పిల్లలకు తెలియాలి, అవి రాసే విధానం తెలియాలనే ఉద్దేశంతో ఇది 2 రకాలుగా మేము దీన్ని ఉపయోగించడం జరిగింది. మనకు దాదాపుగా 4th నుంచి మనం ఈ ఉత్తరాలు రాయడం అనేది 4th క్లాస్ పిల్లల నుంచి డిగ్రీ పిల్లల వరకు కూడా ప్రతి ప్రశ్నపత్రంలో ప్రతిసారి కూడా అందరూ కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్ పేపర్లో కూడా అంటే ఇంగ్లీషు హిందీ తెలుగులో లెటర్ రైటింగ్కు ఖచ్చితంగా ఒక అంశం ఉంటుంది. అది కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో డిగ్రీ వరకు కూడా పనికొస్తుందని లెటర్ రైటింగ్ వ్రాయడం, క్షేత్ర పర్యటనకు కూడా తీసుకెళ్ళాం పిల్లల్ని. పోస్ట్ బాక్స్ విధులేంటి, అసలు పోస్ట్ ఆఫీస్ యొక్క విధులేంటి, ఏం చేస్తారు అని అక్కడ పోస్ట్ మాస్టర్తో కూడా మాట్లాడించి వాళ్ళకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఏమైనా కేవలం స్టేటస్ కోసమే బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ మేము చదువు చెప్పట్లేమని కాదు, కేవలం మేము డబ్బులు పెట్టి మా పిల్లల్ని చదివిస్తున్నామనే కేవలం స్టేటస్ కోసమే పిల్లల్ని పంపిస్తున్నారు. అదంతా కూడా వాళ్ళు తెలుసుకొని రియలైజ్ కావాలి. మేము ఇంత మంచి చదువులు చదువుకొని వచ్చినాము, ఇక్కడ మమ్మల్ని వినియోగించుకోండి. మా బలపాల గ్రామ ప్రజలకే కాకుండా మిగతా అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మీరు ఏదైనా ఉండి ఇది మా పిల్లలకి ఇది రావట్లేదు, ఇది వస్తుంది, ఇది రావట్లేదు, మీరు ఎందుకు దీనిపైన శ్రద్ధ తీసుకోండి అని మీరు మమ్మల్ని అడిగే అటువంటి అవకాశం కూడా పేరెంట్స్ మీటింగ్లలో వచ్చి చర్చించే అటువంటి అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి తల్లిదండ్రులందరూ దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళను నాశనం అయిపోతున్నటువంటి రేషియో పడిపోతున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళన్నిటిని కూడా పునరుద్ధరించాలని వారికి మా పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మేము మా పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా డాక్టర్ కేశవరావు గారి సారథ్యంలో దాదాపు 4 లక్షల రూపాయలు దాతల సహకారంతో తీసుకొచ్చి
ప్రైవేటు పాఠశాలలు హంగులు ఆర్భాటాలతో అంటే వాళ్ళను అంటే వారిని తప్పు పట్టడం కాదు, ఆకర్షణీయమైనటువంటి పాఠశాల ఉండాలి, ఇక్కడికి అన్ని సౌకర్యాలు ఇక్కడ కూడా ఉన్నాయి అని చూపెట్టుకోవడం కొరకు మేము దాతల సహకారంతో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలలో చాలా రకాలుగా కోతుల బెడద లేకుండా ఫెన్సింగ్, ఇంకా రేపు సీసీ కెమెరాలు కూడా వస్తున్నాయి మా పాఠశాలకి. ఇంకా అదే కాకుండా మినరల్ వాటర్, బయట పిల్లలు కలుషిత వాటర్ తాగకుండా ఆల్కలైన్ వాటర్, మాది మినరల్ వాటర్ కూడా కాదు ఆల్కలైన్ వాటర్ ఇస్తున్నాము. ఎల్ఈడి టీవీల ద్వారా వాళ్ళకి మేము విషయాలను ఈజీగా అర్థం చేసుకునే విధంగా తయారు చేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించండి అని ఒక వినూతన కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము వీటితో పాటు చదువుతో పాటు చిత్రలేఖనము, కల్చరల్, మొన్న వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు కూడా కల్చరల్ అంటే జాతీయ నాయకులకు సంబంధించినటువంటి అన్ని సాంగ్స్ కాంపిటీషన్లో కూడా మా పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్నిట్లో కూడా ఇక్కడ ముందున్నారు. ఏది ఉంది లేదు రాదు అనేది కాకుండా మా కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ చదివే పిల్లలందరికీ ఇది రాదు, చదవడం రాదు, రాయడం రాదు అనేది లేకుండా మేము కృషి చేస్తున్నాము అని కృషి చేయడానికి ప్రయత్నిస్తాము. 100% అది సాధించాలని నాకు మా పాఠశాల టీచర్స్ మమతా మేడము, జ్యోతి మేడము మరియు రామారావు సారు మేము ఏది చెప్పినా కానీ అందరము కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేస్తున్నాము. దాన్ని మీరందరూ పేరెంట్స్ వినియోగించమని మా విజ్ఞప్తి. కేవలం మా ప్రాథమిక పాఠశాలలో కేవలం విద్య కాదు, విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. ముఖ్యంగా చిత్రలేఖనం, దీనికి క్షేత్ర పర్యటన కూడా చేస్తున్నాం. విద్యార్థులలో గతంలో ఎన్నలేని విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపెడతాము. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెంచుతామని చెప్తున్నారు. దీనికి సంబంధించి గ్రామానికి సంబంధించిన కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అడిగి చెప్తాం. మీ పిల్లలు మీకు లెటర్ రాస్తున్నారు, మేము కనీసం అందరు సెల్ ఫోన్లో బిజీ ఉంటున్నారు, మామూలు పట్టించుకోండి అని లెటర్ రాస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ లెటర్ రాయటం అన్నది మన చిన్నతనంలో మనం చూసాము. తర్వాత మనం పెరుగుతున్న కొద్దీ ఆ లెటర్ సంస్కృతి అన్నది పోయింది. మరలా వాళ్ళు అలా లెటర్ రాయటంతో చాలా ఆనందం అనిపించింది. మా పిల్లలు కూడా ఇంతకుముందు చదివిన స్కూల్ కంటే ఇప్పుడు కూడా మంచిగా డెవలప్ అయ్యారు. చదువుల విషయంలోనే కానీ ఎవ్రీడే వారు మేడమ్స్ అసెంబ్లీ టైంలో ఒక జీకే క్వశ్చన్ అడగటం, దాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి డాడీ దీని ఆన్సర్ ఏంటని చెప్పి పదే వాళ్ళు నన్ను అడిగి తెలుసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గర తెలుసుకొని వాళ్ళు వచ్చి మళ్ళీ అదే నెక్స్ట్ డే అసెంబ్లీలో దాని ఆన్సర్ చెప్పి వాళ్ళు బహుమతులు గెలుచుకోవటం, టీచర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయటము, ఇక చాలా వీళ్ళలో మార్పు చూశాను. డిసిప్లైన్లో కానీ ఏ విషయంలో అయినా సరే పిల్లలు మంచిగా ఉన్నారు. మొత్తానికి ఏదైతే కేవలం ప్రభుత్వ బడి అంటే కేవలం టైంపాస్ అనేది కాదు, విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ అని కూడా ఇక్కడ టీచర్స్ నిరూపిస్తున్నారు. ఇటు విద్యార్థుల అభ్యాసం పట్ల ఇటు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి బలపాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం పోస్ట్ కార్డు శ్రీకారం చుట్టారు. ఇది మొత్తం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ ఫోన్ వదిలిపెట్టి విద్యార్థుల మీద దృష్టి సారించండి అని కూడా విద్యార్థులు రాస్తున్న అక్షరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికైనా పేరెంట్స్లో మార్పు రావాలని మనం అందరం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బలపాల నుండి. For more videos like this, subscribe Big TV channel.